ఇప్పుడు ఈ చిరునవ్వు ఏమైంది వంశీ అన్న? ఇక్కడ చిరునవ్వు ఏది? ఈ చిరునవ్వు అందరూ నిన్ను పెంట పెంటగా వాడేస్తున్నారు ఇక్కడ జనాలు. ఈ చిరునవ్వుతో నువ్వు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదే, ఎక్కడికి పారిపోయావు వంశీ అన్న? ఓ భలే పని వాళ్ళన్న మీరు. అందరికి అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ ప్రభుత్వం చేతకంతన వాళ్ళు అందుకే వచ్చినట్టున్నారు. మనం పురాణాల్లో చదివేవాళ్ళు అండి. రామాయణంలో మహాభారతంలో కూడా పెద్ద పెద్ద స్వామీజీలు యజ్ఞాలు చేస్తా ఉంటే ఆ యజ్ఞాలను చెడగొట్టడానికి రాక్షసులు వచ్చేవారట అని. ఇక్కడ నారా లోకేష్ గారు ఆ 10th క్లాస్ పిల్లల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం అలాంటి ఒక యజ్ఞం చేస్తా ఉంటే ఆ యజ్ఞాన్ని పాడు చేయడానికి వీళ్ళు వెకిలి నవ్వులు తీసుకుంటూ ఆ తింగర చూపులు చూసుకుంటూ అసలు వాళ్ళు ఎందుకు వచ్చారండి అప్పుడు? అవన్నీ అప్పుడే మర్చిపోతామా? ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? ప్రతి ఒక్కడికాడు చేసిన పాపాలకి గరుడ పురాణం ప్రకారం అంటే రెడ్ బుక్ ప్రకారం జరగాల్సిన శాస్తి. దాని నుంచి ఎవడో తప్పించలేడండి. ఎక్కడికి పారిపోయినా లుకౌట్ నోటీసులు ఏపీ పోలీసులు జారీ చేశారంటే ఏం ఆషామాషికి వదిలేదు వీళ్ళని. లుకౌట్ నోటీసులు అంటే నువ్వేమో మాట్లాడకుండా వెళ్ళిపోయి నేను అమెరికా వెళ్ళిపోతాను, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను అంటే దొబ్బది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కనబడతా ఎయిర్పోర్ట్ లో కుక్కని ఇచ్చినట్టు తీసుకొచ్చేస్తారు. అదే లుకౌట్ నోటీస్ అంటే. అంత సీరియస్ తీసుకున్నారు ఏపీ